హలో అండి, నేను మీ సృజన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కరకరలాడే మంచి కలర్ అండ్ టేస్ట్ టెక్చర్ ఉన్నటువంటి చికెన్ పకోడాని మనము తయారు చేసుకుందామండి. మంచి స్ట్రీట్ స్టైల్లో టేస్ట్ ఉన్నటువంటి చికెన్ పకోడాని మన ఇంట్లో మనమే తయారు చేసుకుందాము. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి ఈ విధానంలో కానీ తయారు చేసుకున్నట్లయితే. మరి తయారీ విధానంలోనికి వెళ్ళిపోదాం మనము. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ బాగా ఉప్పు అన్నీ వేసి వాష్ చేసి పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకున్నాను. వాటర్ అన్నీ కూడా వంపేసి పక్కన పెట్టుకుందాం. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుందాము. కారం అండి 1 స్పూన్ తీసుకున్నాను. అలాగే శనగపిండి 1 స్పూను, పసుపు ఒక 1/2 టేబుల్ స్పూను, సాల్ట్ టేస్ట్కి సరిపడా, గరం మసాలా పౌడర్ అండి, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడర్ 2 కూడా తీసుకున్నాను. అలానే కార్న్ఫ్లోర్ అండి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. బియ్యం పిండి 1 టేబుల్ స్పూను. ఇవన్నీ కూడా మనము బాగా వీటిని కలుపుకుందాము. ఇదండి బాగా పట్టించేసాను. ఇందులోనే కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, ఒక గ్రీన్ చిల్లీ అండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకుందాం. ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి, ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. నిమ్మబద్ద అండి ఒక 1/2 నిమ్మబద్ద పిండుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిపెట్టుకుని ఒక 1 అవర్ మనం పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని 1 అవర్ అయిన తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముక్కలు వేసుకుని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో వద్దండి, బాగా వేగుతాయి, ఉడకాలి కదా చికెన్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాము. ఇదండి కలర్ చూడండి, ఈ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే ముక్క అనేది బాగా మనకి బాయిల్ అవుతుంది. రెడీ అయిపోయిందండి చికెన్ పకోడా. ఇందులోనే నేను జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఇలా ఆనియన్స్ అన్నీ పెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.